మౌనిక బయలుదేరింది. జరిగిందంతా అత్తయ్యకి వింధ్యకి చెప్పడం కోసం వస్తుంది. మన పెళ్లి గురించి అన్ని విషయాలు చెప్పేయడానికే వస్తున్నాను బావా. దేవుడా, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. టార్చర్ భరించలేకపోతున్నాను. ఒక ఆడపిల్ల ట్రాప్లో పడితే జీవితం ఇంత నరకంగా ఉంటుందా? ఛీ! అమ్మకి తెలియకూడదు, కట్టుకున్న భార్యని మోసం చేయకూడదు, నీతిగా ఉండాలి, మంచిగా బ్రతకాలి అనుకున్నా నాకు ఆ అవకాశం ఇవ్వట్లేదే. దేవుడా, ఏ క్షణం ఏమవుతుందో అని భయంగా ఉంది. సంధ్య గారు ఫోన్ చేస్తున్నారు. సంధ్య గారు. రాజేష్ గారు, నేను ఆల్రెడీ బయలుదేరాను. మీరు తనకంటే ముందు రావాలి. ఎలా కుదురుతుందండి? మౌనిక నాకంటే ముందు బయలుదేరింది. నేను హాస్పిటల్ నుంచి వస్తున్నాను. హాస్పిటల్ ఏంటండి? ఏమైంది? ఎవరికైనా బాలేదా? అవన్నీ తర్వాతండి. దాని గురించి టెన్షన్ ఏం లేదు. మీరు ఒక పని చేయండి. నేను రావడం కంటే ముందు మౌనిక ఇంట్లోకి వచ్చేస్తే మౌనికని ఆపడం కష్టం. వాళ్ళు తెగించేశారు. ఖచ్చితంగా చెప్పాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వింధ్య, మౌనిక ఎట్టి పరిస్థితుల్లో ఎదురు పడకూడదు. అందుకే మీరు వెంటనే అత్తయ్యని, వింధ్యని తీసుకుని అర్జెంటుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోండి. సూపర్ ఐడియా అండి. కానీ ఎక్కడికి వెళ్ళమంటారు? రాజేష్ గారు, అన్నీ నేనే చెప్పాలా? గుడికో హోటల్కో ఏదో ఒకటి ఎక్కడికో అక్కడికి తీసుకెళ్ళండి. ఈ టెన్షన్లో నా బ్రెయిన్ పనిచేయడం లేదండి. సరే, ముందు వెళ్ళి అమ్మతోనూ వింధ్యతోనూ మాట్లాడి వాళ్ళని బయటికి తీసుకెళ్తాను. మీరైతే త్వరగా రండి. నేను ఆన్ ది వేలోనే ఉన్నాను, వచ్చేస్తున్నాను. మీరు త్వరగా వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి. అలాగే సంధ్య గారు. వింధ్యా, వింధ్యా అన్న, కొంచెం త్వరగా వెళ్ళవా? ఏంటండి మీరేంటండి అంత కంగారు పడుతున్నారు? వింధ్య, మనం అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. తను వస్తే ప్రాబ్లం అవుతుంది. తనెవరు? ఎవరొస్తున్నారు? అది 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 దుర్ముహూర్తం వస్తే ప్రాబ్లం అవుతుంది అంటున్నాను. దుర్ముహూర్తం ఏంటండి? అది రెస్టారెంట్కి వెళ్ళాలి. రెస్టారెంట్కి వెళ్ళడానికి దుర్ముహూర్తం వస్తే ఏమవుతుంది? రెస్టారెంట్ కాదు, గుడికి 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 వెళ్దాం. ఏంటండి ఇంత కన్ఫ్యూజన్లో ఉన్నారు? ముందు మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పుడు కూర్చునే పరిస్థితి లేదు. అవతల ఉరుములు మెరుపులు మీద పడేలా ఉన్నాయి. ఉరుములు మెరుపులు మీద పడ్డమేంటండి? అసలేం జరిగింది? ఎందుకంత కంగారుగా ఉన్నారు? అబ్బా, ఇవన్నీ డిస్కస్ చేయడానికి టైం లేదు. ముందు మనం త్వరగా వెళ్ళాలి. పద. అది కాదు. అమ్మా, పదమ్మా, మనం ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. నానా, నానా, నానా. రాజేష్, ఒక్క నిమిషం ఆగు. అసలు ఇప్పుడు ఉన్న పళంగా గుడికి వెళదాం అంటున్నావేంటి? అమ్మా, గుడి కాకపోతే బడి, బడి కాకపోతే ఇంకేదైనా రెస్టారెంట్కి వెళ్దాం. ముందు మనం వెళ్ళాలి. ఏంటి రాజేష్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేంటి? నాకదే అర్థం కావడం లేదు అత్తయ్య. పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు, కంగారు పడుతున్నారు. ముందుది వెనక చెప్తున్నారు, వెనకది ముందు చెప్తున్నారు. ఏమండి, అసలేమైంది మీకు? అబ్బా వింధ్యా, రిలాక్స్ రిలాక్స్. అమ్మా, మనం అర్జెంటుగా గుడికి వెళ్ళాలి. ఒక ముఖ్యమైన పూజ ఉంది. పంతులు గారితో మాట్లాడాలి. ఆ తర్వాత దేవుడి దర్శనం చేసుకోవాలి. రాజేష్, ఎప్పుడు పడితే అప్పుడు గుడికి వెళతావా? అసలు ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? గుడి తలుపులు క్లోజ్ చేసుంటారు. ఏదైనా ఉంటే సాయంత్రం వెళ్ళి మాట్లాడదాం, లేదంటే రేపు ఉదయం వెళ్ళి మాట్లాడదాం. పైగా అసలు ఇప్పుడు రాహుకాలం నడుస్తుందిరా. అవునమ్మా, నిజంగానే రాహుకాలం నడుస్తుంది.